ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, ఆసిగాడు అది చేసినందుకు అదైతే కోసేసాడు రాయలం. సో ఈరోజు స్టోరీలో అయితే రివర్స్ అయితే ఎలా ఉండేదో అయితే చెప్పుకుందాం. పైగా స్టోరీ లైనప్ చెప్పుకొని దాని తర్వాత ఇదైతే మొదలు పెడదాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన కథ విషయానికి వెళ్ళిపోతే మన ఆసిగాడు సముద్రం గట్టు దగ్గర అయితే అలా పడి ఉంటాడు. సో దాంతో ఒక్కోడు ఒక ఓవర్ యాక్షన్ అయితే వచ్చేద్ది. ఒకడేమో రాయలం గారి ఇంటికాడ పన్నెండేమో బైక్ ఏమో కడుగుతూ ఉంటాడు. ఇక రాయడం చేతి వచ్చి చూపిస్తాడు. రాయడం కార్ డ్రైవర్ ఏమో కార్ వేసుకొని బయటికి వెళ్తూ ఉంటాడు అదే స్కూల్కి. ఇక టీచర్లు ఏదో పెద్ద ఇదైపోయినట్టు ఇంకా రాయలం కూతురు రాలేదేంటి అని బేబమ్మ గురించి అయితే అడుగుతారు. ఇంతలో ఒక ఊరు ఎంఆర్ఓ ఆయన ఇంటికి వెళ్తాడు. ఎందుకు అనుకున్నారో సంతకం కోసం. వెళ్ళినోడు కుదురుముండా కింద కూర్చొని కాఫీ నీళ్ళు తాగొచ్చుగా. ఆత్రంతో రాయలం పైన ఏం చేస్తున్నాడేమోనని ఆ కిటికీ బొక్కలో నుంచి తొంగు చూస్తాడు. సో రాయలం ఒంటరిగా ఏదేదో చేస్తూ ఉంటాడు బేబమ్మ లేకపోయినా. సో దీంతో గుద్దమండి కిందకు వచ్చిన రాయడం ఆడి పీక పిసికేసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా, నీకేం పనిరా అని, బేబమ్మ లేదని నీకు అందరికి చెప్తామని ఆడినైతే కుట్టి పంపించేస్తాడు. సో మన కులపోడని అయితే వదిలేస్తాడు. దాని తర్వాత వాళ్ళ నాన్న పీక కట్టుకొని పిసికేస్తాడు. ఇంకొకసారి ఆ బేబమ్మ జోలికి వచ్చినా దాని పరువు నాది, సో అది నా కూతురు అని చెప్పి వాళ్ళ నాన్న పీక అయితే పట్టుకొని పిసుకుతాడు. దాంతో ఇక్కడ మనం సముద్రం గుట్టు దగ్గరికి వెళ్ళిపోతే కొంతమంది జాలర్లు చేపలు అయితే పట్టుకుంటారో. దీంతో అక్కడ కక్ష కట్టేసి ఆ చేపల వల్ల బోల్డ్ పడ్డాయని చెప్పి కత్తితో వెళ్ళి కోసేస్తాడు. ఆ చేపలన్నీ దెంగి అవతల పడిపోతాయి. సో దీంతో మన హీరో పోటుగల్లాగా ఒక ఇంట్రడక్షన్ వచ్చేస్తే దాని తర్వాత ఆ కత్తి తట్టుకొని ఆ చేపల కోసి కూడా ఉన్నాడు కదా వాడిని అయితే చితక మతక బాధేస్తాడు. దీంతో వాళ్ళ నాన్న గంజి నీళ్ళు అయితే తాగుతాడు చేపలు పోని అని. దీని తర్వాత ఇక్కడ మనవడు బైక్ తీసుకొని స్కూల్ బస్ వెనకాల అయితే వెళ్తూ ఉంటాడు. ఆ స్కూల్ కాదులే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కాలేజీ బస్ వెనకాల దాన్ని పట్టుకొని అయితే వెళ్తూ ఉంటాడు. దీంతో చిన్నప్పటి నుంచి బేబమ్మ అంటే మనోడికి చాలా ఇష్టం. ఆ కిటికీ పక్కల్లో నుంచి ఆ చెట్ల తోటల్లో నుంచి మనోడు ఉంగు చూస్తూ ఉండటం. సో సడన్గా బేబమ్మ ఏమో వాళ్ళ తాతకి మంచి ఇష్టం అనమాట. సో వాళ్ళ తాతయ్య మనోడేమో చర్చికి ఇట్లకి వెళ్తూ ఉంటాడు. ఇక రాయడం ఏమో పెద్ద మనిషి కదా, ఆ పోర్టు దగ్గర ఉన్న ఏరియాలన్నీ మనోడు మున్సిపల్ చైర్మన్ కాబట్టి అవన్నీ అయితే చూసుకుంటాడు అనమాట. సో దానికి సంబంధించి సో ఒకరోజు మనోడు రాయలంకి అయితే ఎదురు పడతాడు. ఎరా ఏం చేస్తున్నారు అంటే ఏటకి వెళ్తున్నానని చెప్తాడు. దీంతో కామందుడు అయితే ఎంట్రన్స్ వస్తుంది. అది ఎవడో కాదు, సో రాయలం వాళ్ళ చెల్లెలు కొడుకు. సో వాడేమో ఈ బేబమ్మ వాళ్ళ అమ్మ పక్షవాతం మంచం మీద పడినా దాని మీద కూడా రొమాంటిక్ ఫీలింగ్ చూపిస్తాడు. దీంతో ఏం జరిగిద్ది అంటే రాయలం ఎలా చదువుతున్నావు అని అడుగుతాడు బేబమ్మను. బాగా చదువుతున్నాను, బాగా వచ్చాడు కదా ఏదో 2 అంటాడు. ఆ బావ అంటే ఇష్టం లేదని చెప్పిద్ది. దీంతో వాళ్ళ అమ్మతో ఏం చెప్పిద్ది అంటే ఆ చచ్చినోడిని చేసుకోవద్దు అనేది చెప్పిద్ది. మనోడు మళ్ళీ ఎప్పుడు పడితే అక్కడ రోడ్డు మీద గొడవ ఆడుతూ ఉంటాడు. ఒక రోజు చేపల వాళ్ళు కట్ చేసాడని చెప్పాం కదా, ఆ రోజు జరిగిన గొడవను మళ్ళీ పొల్లెట్టుకి వెళ్ళుకుంటూ ఉంటారు. వేరే వాడిని తీసుకొస్తారు, అక్కడ కొట్టుకుంటాడు. ఇంతలో కాలేజీ బస్సు వస్తుంది, దాంట్లో బేబమ్మ ఉంటుంది. బేబమ్మని చూసి షాక్ అవుతాడు. మనోడికి కోట భీమే కదా, రేషన్ కొట్టుకాడికి అయితే వెళ్తాడు. ఒక రోజు రేషన్ కొట్టుకాడికి వెళ్తే ఈ రాయలం పని మనిషి ఉంటాడు కదా కార్ డ్రైవర్, ఏం చేస్తాడంటే డైరెక్ట్ ఏమో వెళ్ళిపోతాడు. ఇలా లైన్లో ఉంచుకున్న వాళ్ళు ఎర్రపప్పలు అని అయితే అడుగుతూ ఉంటాడు. సరే బేబమ్మ దాంట్లో ఉంటుంది కాబట్టి ఆ సమయానికి సరిపోతాడు, లేకపోతే ఆ కార్ డ్రైవర్తో కొట్టించేసుకున్నాడు. దీని తర్వాత ఏం జరిగిద్ది అంటే మనోడు కాలేజీ బస్సు వెనకాల వెళ్తుంటాడుగా. ఒక రోజు బస్సు ఆగిపోతే బేబమ్మ వీడి బండి ఎక్కేసి బాయిలు ఏమో టచ్ అయిపోతాయి. దాంతో వీడి ప్రేమలో అయితే పడిపోద్ది. సో దాని తర్వాత కాలేజీలో లవ్ల గురించి అయితే మాట్లాడుకుంటారు. మనోడికి జ్వరం కావాలంటే బేబమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇదేం బీచ్లో ఇదేం చదవకుండా ఏమో రోడ్లు అంటే తిరుగుతూ ఉంటుంది. వీడితో పాటే చట్టా బట్టాలు వేసి తిరుగుతూ ఉంటుంది. ఇంతలో చైర్మన్ దగ్గరికి రాయలం గారి దగ్గరికి జాలర్లంతా వెళ్ళి మాకు ఒక సైన్ కావాలి, మా ఇల్లు కావాలి, ఇవన్నీ అడుక్కుంటారు. దీంతో ఒక రోజు వాళ్ళ ఇంటికి కొంపకైతే వెళ్ళిపోతాడు వీడు ఆశగాడు కూడా. వెళ్ళిపోయి ఏం చేస్తాడు అనుకున్నారు, కుదురుగా ఉంటాడా ఆ ఇంట్లో కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. రాయలం అయితే డౌట్ రాదు, ఎరుపప్ప కాబట్టి ఫస్ట్లో. దాని తర్వాత ఇలా బీచ్ దగ్గరికి వెళ్ళిపోతారు. బీచ్ దగ్గరికి వెళ్ళిపోయి సరసాలు ఆడుతూ ఉంటాడు. ఇంతలేమో ఈ బేబమ్మ వాళ్ళ మేనత్త అయితే వచ్చేది ఇంటికి. మా కొడుక్కి ఇచ్చి ఎప్పుడు పెళ్లి చేస్తామని అడుగుతూ ఉంటుంది.
దీంతో ఈ మ్యాటర్ ఆసిగడికి అయితే చెప్పిద్ది. ఆసిగడు ఒక రోజున గట్టు మీద ఉన్న పడవని సముద్రంలో పెట్టి దాన్ని ఒక ఏటకైతే తీసుకెళ్తూ ఉంటాడు. ఇంతలో వీళ్ళ కొంపలు అయితే పర్మనెంట్ చేయాలని రాయలేమని అడుగుతాడు కదా. రాయలు ఏం చేస్తాడంటే మొత్తానికి పడదెప్పుతాడు అనమాట గుద్దమండి. సో దీంతో ఇలా చెల్లెలు కొడుకుని వద్దన్నారు కదా, పగబెట్టేసుకుంటాడు రాయలం. ఆ రోజు నైట్ ఏమో అదేమో ఈడితో పడవ వేటకైతే వెళ్ళద్ది. అక్కడేమో ముసుగులాటలు దెబ్బలాటలు అయితే జరిగిపోతూ ఉంటాయి. ఇది చేసిన కర్మ ఈడి పాపం అయితే శాపం అయిపోద్ది. కింద అయితే కూసి పడి దెబ్బేస్తాడు ఈ ఫైట్ తర్వాత. కానీ ఆ మనోడు చూపించడు, అది ఒక రోజు నైట్కి వస్తే చాలు అంటాడు. సో ఆ నైట్ అయితే బాగా జరిగిద్ది. రాయలమేమో ఈ తెల్లారితే ఇది నా కూతురు కాదు అని అయితే చెప్తాడు. సరే తెల్లారాక ఎలాగో స్కూల్ దగ్గర ఏడ్చేస్తూ ఉంటాడు. యాజ్ యూజువల్గా డైలీ వెళ్ళొద్దు కదా బస్సు, అలాగే ఆ స్కూల్ బస్సు ఆ కాలేజీలో ఎవరు ఉన్నా లేకపోయినా దాన్ని చదివిస్తూ ఉంటాడు. సో ఇంతకీ ఆ రోజు నైట్ ఈడికి చెప్తాడు ఎవడికి ఆచిగడాల బాబుకే, రే ఎవడో మా కూతుర్ని ఒడ్డు నుంచి పట్టుకు దింగాడురా ఒకసారి నెతికిరా అంటే నెతికితాడు. నెతికితే ఇంతకీ ఆడి ఆచిగడే వాళ్ళ బాబు ఉన్నాడని ముందే దూకేసి పారిపోయి ఆ పిల్లని అయితే ఒడ్డుకి చెప్తాడు. సరే అని రాయలంకి ఎవడాడే తిరిగినాడని బుక్స్ బ్యాగ్ అన్నీ నెతుకుతూ ఉంటాడు. కానీ ఎక్కడ దొరకడే. తీరా చూస్తే ఒక ఫోటో మెంటలు వచ్చే ఫోటో లాగా దీని మీద కాఫీ షాపులు ఇవి వేస్తూ ఉంటాడు. ఒకరోజు ఈ డ్రైవర్తో గొడవ పడుతుండగా ఒక ఫోటో అయితే చూస్తాడు. ఆ ఫోటోలో అయితే వీడికి ఒక షర్ట్ అయితే కనిపిస్తుంది. ఆ షర్ట్ వీడికి ముందే దొరికిద్ది ఆ బ్యాగ్లో. సో ఈ షర్ట్ చూసిన వెంటనే ఆడు కొంపగడికి అయితే పంపిస్తాడు, ఎక్కడరా నీ కొడుకు అని. ఏమో తెలియదు వాళ్ళ పిన్ని దగ్గర ఉన్నాడని చెప్తాడు సొల్లు మాటలు. సరే ఆ రోజు ఎక్కడ ఉన్నాడు కదా అని చెప్తాడు. ఈడు వచ్చి సడన్గా సేవ్ చేస్తాడు అనుకోండి. దాని తర్వాత జాతరలో వస్తే గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయిని కెలికించుకుని ఒకడు కావాలని గొడవ పెట్టుకుని ఆసిగడిని వాళ్ళ బాబుని ఒక బీచ్ దగ్గర తీసుకెళ్ళి ఆసిగడి వాళ్ళ బాబుని అయితే లేపేస్తారు. దాని తర్వాత ఆసిగడిని ఏం చేస్తారంటే కూసేస్తారు, కాయ కూసేస్తారు. ఇప్పుడు ప్రేమ అంటే ఏమనుకున్నారు? ప్రేమ అంటే మంచిగా అనుకుంటారేమో. ప్రేమ అంటే డబ్బు ఆస్తి కాదు, కులం ముఖ్యం అని అయితే మనోడు గొద్దమండి కూసేస్తాడు. ఈ కూతురేమో మామూలుదా లేచిపోదాం రారా ఆశగా అంటది. సరే అని ఆ రోజు నైటు వీళ్ళు వేటాడుతుండగానే ఈడు ఎక్కి వెళ్ళే గూడ్స్ బండి అయితే ఎక్కేస్తాడు. ఎక్కేసి ఎక్కడో బీహార్లోను నేపాల్లోను ఎక్కడో పరారాష్ట్రంలో అయితే పడతారు. ఆడు అక్కడి నుంచి ఈడు కష్టాలు చూడాలి. ఈడు దాన్ని మేపడానికి గుళ్ళ దగ్గర భోజనాలును మళ్ళీ ఏదో హాస్టల్లోను టైర్ల ప్యాచీలోనైతే పనిచేస్తూ ఉంటాడు. ఈ టైర్ల ప్యాచ్ కూడా ఒకడు కింద పరస పడిపోతే ఆ పరసాడికి ఇచ్చాడని నమ్మకంతో నీకు ఒక కొంప ఉంది, దీన్ని హాస్టల్ ఎందుకు ఎట్టడం, నువ్వు అక్కడికి వచ్చారని అయితే చెప్తాడు. సో మన హీరోయిన్ మామూలుగా టెంప్టింగ్ చేస్తూ ఉంటుంది హీరోయిన్. కానీ మనోడికి కింద కాయ కోస్తుందని తెలియదు కదా. ఆ కాయ కోసిన మ్యాటర్ ఏమో తర్వాత వాళ్ళ బాబు అయితే చెప్తాడు, ఇన్నాళ్ళు ఆడుతూ ఉన్నావు కదా ఒక్కరోజైనా అది చేశాడా అంటాడు. ఇదేమో తలదించుకొని ఏమీ చేయలేదులని ఆలోచించుకుంటుంది. దాంతో ఎందుకు చేయలేదు తెలుసా, ఆ రోజు నేను జాతరలో బీచ్లో అయితే అన్ని కూసి పడదిబ్బని కింద ఆడెక్కడ పడుకుంటాడు నీతో సంసారానికి పనికి రాకుండా చేసానని అయితే బెదిరిస్తాడు రాయలం. దీంతో వాళ్ళ కూతురు ఈ బాబు ఆ కాయ లేకపోతే నేను అలాగే మొరటగా అయితే కాచు కూర్చుంటూ ఉంటుంది. నేను చచ్చిన భావం చేసుకోను, ఆడి కాయ లేకపోయినా ఆడే నన్ను బాగా ప్రేమించాడు, ఆడే బాగా చూసుకుంటాడు, ఒక్క కొట్టుడిగా నేను ఆడికి ఫిదా అయిపోయానని అయితే చెప్పిద్ది. దీంతో ఏం జరిగిద్ది, ఎలాగే ఒక బీచ్ దగ్గర ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఒకరోజు ఈడే చెప్పేస్తాడు, నీ కూతురిని ఎట్టుకెళ్ళిపోయింది ఇక్కడ ఉన్నదే తీసుకెళ్ళని అయితే చెప్పేస్తాడు. సరే అని దెబ్బకొచ్చేసింది. ఇంటికి వచ్చాక కూడా గొడవ ఆడుతూ ఉంటుంది, నేను భావం చేసుకుని ఆడే కావాలి నాకు అని. దీని తర్వాత ఏం జరిగిద్ది అంటే ఒక అవిటితనం అనేది మనసుకి ప్రేమగా అయితే ఉండదని అయితే ఒక మొక్కోడు చెప్తాడు. దీనికి ఏం బలుపు వెలిగి మరి అది లేకపోతే ఎలాగని అడిగిద్ది. సరే నేను ఉన్నా కదా ఏదో ఒకటి చేస్తాలే చేతులతో అని చెప్తాడు. అది ఆజిగడి కథ. ఆ రోజు పడవలో ఈ మ్యాటర్ అనేది ఫినిష్ చేయకుండా ఉంటే శుభ్రంగా ఈడు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకుంటే ఏదో ఒక ఖజానా దొరికి ఈ పాటి బిల్డింగ్ అక్కడ ఆ జాతరలోనే మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయాడు. ఇటు వాళ్ళ బాబు సావపోదుడు, ఇటు ఈ లైఫ్ బంగారులాగా ఉండేది ఇద్దరు ముగ్గురు పిల్లలు కానీ. సో అలాగే ఉండి బేబమ్మని ఏదో ఒకటి చేసుకుందుడు. కాకపోతే ఇలా దొరికేసి వాళ్ళ నాన్న కాయ కోసేసి ఎవరికే పనికి రాకుండా అయితే చేసేసాడు. చివరికి ఎర్రిపప్పలాగా అయితే ఆడి దగ్గరికి వెళ్ళిపోయి పడుకుంటుంది. అది సినిమా స్టోరీ. సో ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం రివర్స్లో చేస్తే ఎలాగ ఉండేదో మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.